ఒక జర్నలిస్ట్ జీవితంలో ఒక ఇల్లు అనేది కళ. అది సాధించడం అనేటటువంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు హామీ ఇస్తుంటాయి. ఎప్పుడో అలాట్మెంట్ అంటాయి, తీరా చూస్తే లిటిగేషన్స్తో అయిపోతూనే ఉంటాయి. అదే అతిపెద్ద సమస్య. జర్నలిస్టులకు శాపం తోటి జర్నలిస్టులు అవుతుంటారు, కేసులు వేసేవాళ్ళు, లేదా ప్రజా పౌర హక్కుల సంఘాల వాళ్ళు అవుతారు. ఏ సమాజం అయితే జర్నలిస్టులు గౌరవంగా చూస్తుంది అనుకుంటాం, అదే సమాజం నుండి ఆ జర్నలిస్టులు ఏనాటికి గౌరవనీయమైన స్థానం లేకుండా పోతున్నది. అదే తాజాగా తెలంగాణలో జరిగింది. జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు కన్ఫామ్ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి అమల్లోకి తీసుకొస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు దెబ్బతో మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయింది. తెలంగాణలో ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లకు ఇళ్ల స్థలాల కోసం భూ కేటాయింపులు చేస్తే దాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే ఇచ్చినటువంటి అన్ని భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు డబ్బులు చెల్లించిన వాళ్ళకి తిరిగి చెల్లించేందుకు ఏర్పాటు చేయాలని ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనం ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులకి ఇంటి స్థలాలను కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కి చెందిన సామాజిక కార్యకర్త చెలికాని రావు న్యాయ పోరాటం చేయడం, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులకి పట్టణ ప్రాంతాల ఇళ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగమేనని జీవో నెంబర్ 243 జారీ చేయడానికి పిటిషనర్ సవాల్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన జ్యుడిషియల్, బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్కి ఇళ్ల స్థలాలను కేటాయించడం సరికాదని వాదించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2008లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 400 గజాల నుంచి 100 గజాల ఫ్లాట్లు, జర్నలిస్టులకు 300 గజాలు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు 500 గజాలు కేటాయించడానికి పిటిషనర్ తప్పుపట్టారు. సుదీర్ఘకాలం పాటు వ్యవహారం మీద కోర్టులో విచారణ జరిగింది. కొద్ది నెలల క్రితమే జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. తాజాగా భూ కేటాయింపులు సుప్రీంకోర్టు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు జర్నలిస్టులకి కొద్ది నెలల క్రితం ఇళ్ల స్థలాలను కేటాయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ తీర్పుతో సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు కాబోతున్నాయి. భూ కేటాయింపుల రద్దుకి సంబంధించి త్వరలో తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయబోతోంది అన్నటువంటి ఒక ఆవేదన భరితమైన అంశం తెర మీదకి వచ్చింది.